రోజాకి పంచి పడిందిగా, పరువు పోయిందిగా. అడిగి మరీ తన్నించుకోవటం అంటే ఏంటో ఈ వైసీపీ నాయకురాలు రోజాని చూస్తే అర్థమైపోద్ది. ఏ విషయమైనా సరే నోరేసుకుని పడిపోతా అబద్ధాన్ని నిజం చేయడానికి, నిజాన్ని అబద్ధం చేయడానికి ప్రయత్నిస్తూనే ఉంటుంది. తిరుమల లడ్డూ తయారీకి ఉపయోగించే నెయ్యి కల్తీ విషయంలో కూడా నోటికి పని చెప్పింది. సోమవారం నాడు తన సొంత యూట్యూబ్ ఛానల్లో కర్ణ కఠోరంగా మాట్లాడింది. తిరుమల తిరుపతి దేవస్థాన ప్రతిష్టను దిగజార్చడం ఎంతవరకు కరెక్ట్ అని భక్తులందరూ కూడా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఆ బోర్డు మెంబర్లందరినీ బయటకు వచ్చి మాట్లాడమని చెప్పండి. తప్పు జరిగిందా లేదా? ఈ రోజు ఇంత మంది గొప్ప గొప్ప వాళ్ళు తిరుమలకు పోయి లడ్డు తిన్నా జరగని తప్పు కేవలం జగన్ గారిని టార్గెట్ చేసి మాట్లాడటం చూస్తే రాజకీయ లబ్ధి కోసం తిరుమల పవిత్రను భ్రష్టు పట్టిస్తూ ఈరోజు చంద్రబాబు నాయుడు చేస్తున్న నీచ నికృష్ట రాజకీయాలు అందరూ కూడా గమనించి ఆ చంద్రబాబు నాయుడికి బుద్ధి చెప్పమని కోరుకుంటున్నా. మళ్ళీ తర్వాత అదే యూట్యూబ్ ఛానల్లో ప్రజాభిప్రాయ సేకరణ పట్టింది. అందులో ఓ ప్రశ్న ఏంటంటే, తిరుమల లడ్డూ కల్తీలో తప్పెవరిది? అసలు ఈ ప్రశ్న అడగడానికన్నా ఉండాలి కదండి. సరే, దీనికి పవన్ కళ్యాణ్, చంద్రబాబు, జగన్ ఫోటోలు పెట్టి 3 ఆప్షన్లు ఇచ్చింది. దీనికి పవన్ కళ్యాణ్ తప్పని 7% మంది, చంద్రబాబు తప్పని 20% మంది, జగన్దే తప్పని 73% ఓట్లు పడినాయి. మళ్ళీ ఇంకో ప్రశ్న వేసింది. దాంట్లో వీరిలో తిరుమల ఎవరి పాలనలో బాగుంది? ఈ ప్రశ్నకేమో చంద్రబాబు పాలన బాగుందని 80% మంది ఓట్లేస్తే, వైఎస్ జగన్ పాలన బాగుందని 20% మంది అన్నారు. రోజా పెట్టిన ఓటింగ్లో వైఎస్ జగన్ మీద ఇంత తీవ్ర వ్యతిరేకత కనిపిస్తున్నా కూడా పోలింగ్ని నిలిపివేయకుండా అలాగే ఉంచింది. పోలింగ్ సంగతి అలా ఉంటే, పోలింగ్ కింద ఉన్న కామెంట్లు అయితే మామూలుగా లేవు. రోజాని, జగన్ని దారుణంగా తిడుతున్నారు. ఆ తిట్లు మనందరి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఇక్కడ చూపించట్లేదు. ఇలా పోలింగ్ పెట్టడం ద్వారా అడిగి మరీ తన్నించుకుంటున్న రోజాకి అభినందనలు. ఆర్కే రోజా తన యూట్యూబ్ ఛానల్ని సంవత్సరం క్రిందట ప్రారంభించింది. తను దగ్గినా తుమ్మినా కూడా ఈ ఛానల్లో పోస్ట్ చేస్తారు. 1000కి పైగా వీడియోలు ఉన్నాయి. కాకపోతే ఛానల్ డిస్క్రిప్షన్ చూస్తే మాత్రం కొంచెం జాలి కలిగేలా ఉంటుంది. ఎందుకంటే దాంట్లో రోజా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రిగానే ఉంది. పాపం రోజా తన ఓటమిని ఇంకా జీర్ణించుకోలేకపోతుంది అని అర్థమవుతుంది.